హలో దిస్ ఇస్ గాయత్రి వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. ఒకప్పుడు సినిమా ఈవెంట్ అంటే కేర్ ఆఫ్ హైదరాబాద్ లేదంటే ఏపీ, కానీ ఇప్పుడు అలా కాదు. మన హీరోల మార్కెట్ పెరుగుతోంది, నిర్మాతల ఆలోచనలు మారుతున్నాయి. ఆ లెక్కలేసుకుని ఇక్కడ చేయాల్సిన ఈవెంట్స్ ని పక్క రాష్ట్రాలకి తరలిస్తున్నారు. తాజాగా మరో హీరో సైతం తన ఫంక్షన్ భూపాల్లో అంటున్నారు. మరి దీని వెనుక కథేంటో ఎక్స్క్లూజివ్ గా చూద్దాం. పాన్ ఇండియన్ ట్రెండ్ మొదలైన తర్వాత మన హీరోల ఫోకస్ అంతా నార్త్ మార్కెట్ పైనే ఉంది. మన దగ్గర ఎలాగో ఇమేజ్ ఉంది కాబట్టి కలెక్షన్స్ వస్తాయి. అందుకే పక్క ఇండస్ట్రీల్ని ఆకట్టుకునే పనిలో పడ్డారు. అందుకే తమ సినిమాల మేజర్ ఈవెంట్స్ అన్ని నార్త్ లోనే ప్లాన్ చేస్తున్నారు. అప్పట్లో పుష్ప 2 ఈవెంట్ పాట్నాలో గ్రాండ్ సక్సెస్ అయింది. పుష్ప తెలుగు కంటే హిందీలోనే ఎక్కువగా క్లిక్ అయింది. అందుకే సీక్వెల్ మార్కెట్ మరింత పెంచడానికి అప్పట్లో పాట్నాలో ఈవెంట్ చేశారు. అది సినిమాకి చాలా హెల్ప్ అయింది. ఎంతగా అంటే నార్త్ లో ఏ ఒక్క రికార్డ్ ని కూడా వదలకుండా వేటాడాడు పుష్పరాజ్. అఖండ 2 సాంగ్ లాంచ్ ఈవెంట్ సైతం ముంబైలో గ్రాండ్ గా చేశారు. అఖండ 2 కోసం ఫస్ట్ ఈవెంట్ ముంబై నుంచే స్టార్ట్ చేశారు. తమకి ఇక్కడి నుంచే దీవెన్లు కావాలన్నారు బాలయ్య. ఆదిపురుషు టీజర్ లాంచ్ ఈవెంట్ అప్పట్లో ఓ సంచలనం. అయోధ్యకి వెళ్లి అక్కడే టీజర్ విడుదల చేసి హైప్ అమాంతం పెంచేశారు టీం. రామ్ మందిర్ కట్టిన కొత్తలో చేసిన ఈ ఈవెంట్ గురించి దేశమంతా మాట్లాడుకుంది. రామ్ చరణ్ పెద్ది ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా భూపాల్లో ప్లాన్ చేస్తున్నారు. చికిరి చికిరితో హిందీ ఆడియన్స్ లోకి పెద్ది బాగా వెళ్ళింది. ఇదే మూమెంట్ లో నార్త్ లో ట్రైలర్ ఈవెంట్ భారీగా చేస్తే మరింత హెల్ప్ అవుతుందని నమ్ముతున్నారు మేకర్స్. ఇప్పటికే ఓవర్సీస్ లో బుకింగ్స్ రికార్డు స్థాయిలో వస్తున్నాయి. నార్త్ లోనూ కుమ్మేస్తే పెద్దికి బాక్స్ ఆఫీస్ దగ్గర తిరుగుండకపోవచ్చు. అల్లు అర్జున్ రాకా సినిమా ఎలా ఉండబోతోంది? ఇప్పటి వరకు వచ్చిన 1-2 వీడియోలతోనే సినిమా ఎలా ఉండబోతోందో క్లారిటీ అయితే ఇచ్చేశారు మేకర్స్. తాజాగా దర్శకుడు అట్లీ అద్దరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈయన మాటలు వింటే ఇండియన్ సినిమాలో ఏదో అద్భుతం జరగబోతోందని అర్థమవుతోంది. మరింతకీ అట్లీ ఏమంటున్నారు? అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న రాకా సినిమా కోసం అభిమానులు ఎంతగా వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియన్ సినిమాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బడ్జెట్ తో రాబోతోంది రాకా. మేకింగ్ వీడియోతోనే తన సినిమా గ్రాండ్నెస్ అందరికీ అర్థమయ్యేలా చెప్పారు అట్లీ. సైన్స్ ఫిక్షన్ తో పాటు ప్యారలల్ వరల్డ్ కు సంబంధించిన స్టోరీ ఇది. అట్లీ అండ్ టీం ఫోకస్ అంతా సౌత్ కంటే ఎక్కువగా నార్త్ మార్కెట్ పైనే ఉంది. పుష్ప 2 తో ఎలాగూ బన్నీకి బాలీవుడ్ లో నెక్స్ట్ లెవెల్ మార్కెట్ వచ్చేసింది. అలాగే జవాన్ తో అట్లీ కూడా అక్కడ బాగా వేశారు. దాంతో రాకా కోసం పోటీ పడుతున్నారు బాలీవుడ్ మేకర్స్. మేమంటూ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం ఎగబడుతున్నారు. రాకా సినిమాని అట్లీ పూర్తిగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లోనే తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని గతంలోనే చెప్పారు అట్లీ. తమకి టైం కావాలని, తాము చేస్తున్న సినిమా ఛాలెంజింగ్ గా ఉంటుందని, మేకింగ్ అంత ఈజీ ఏం కాదన్నారు అట్లీ. తమకు కాస్త టైం ఇస్తే ఇండియన్ సినిమా ఇది వరకు చూడని అద్భుతం చూపిస్తామని కొన్ని నెలల కిందే చెప్పారు ఈ దర్శకుడు. అల్లు అర్జున్ కూడా రాకా కోసం ఊహించనంతగా మేకోవర్ అవుతున్నారు. ఈ సినిమా కోసం పూర్తిగా హాలీవుడ్ టీం పనిచేస్తోంది. బడ్జెట్ కూడా 600 కోట్లు దాటేలా ఉంది. ఇప్పటి వరకు కమర్షియల్ సినిమాలు చేస్తూ వచ్చిన అట్లీ అల్లు అర్జున్ రాకా కోసం కొత్త ప్రయోగం చేస్తున్నారు. మరి ఈ ఎక్స్పెరిమెంట్ తో ఇండియన్ సినిమా ముఖ చిత్రం మార్చేస్తారా అనేది చూడాలిక. కంబ్యాక్ ఇస్తే బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాలి, విమర్శించిన వాళ్లే వారెవా అనాలి. కాస్త లేట్ అయినా అదే జరుగుతుందంటున్నారు విజయ్ దేవరకొండ. రౌడీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ చూస్తుంటే ఇదే జరిగేలా కనిపిస్తోంది. ఒకేసారి 3 మాసివ్ సినిమాలతో దండయాత్రకి సిద్ధమవుతున్నారు ఈయన. మరియు విజయ్ నమ్మకానికి అసలు కారణమేంటి? కంబ్యాక్ కోసం ఏం జరుగుతుంది? హిట్ ఫ్లాప్లతో పని లేకుండా విజయ్ దేవరకొండకు ఓ మార్కెట్ ఉంది. ఆయనకు తగ్గ సినిమా పడ్డ రోజు బాక్సాఫీస్ షేక్ అవుతుందనడంలో అనుమానం అవసరం లేదు. లైగర్ కింగ్డమ్ ఫ్లాప్ అయినా ఓపెనింగ్స్ అదిరిపోయాయి. తాజాగా రౌడీ జనార్దన్ తో పాటు రాహుల్ సంక్రిత్యన్ రణబాలి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు రౌడీబాయ్. రవికిరణ్ కోలా తెరకెక్కిస్తున్న రౌడీ జనార్దన షూటింగ్ 30% పూర్తయింది. 2026 డిసెంబర్లో రానుంది. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక రాహుల్ సంక్రిత్యన్ తెరకెక్కిస్తున్న రణబాలి సెప్టెంబర్ 11నే విడుదల కానుంది. 1854 నుంచి 1878 మధ్యలో ఉండే వారియర్ స్టోరీ ఇది. ఇప్పటికే షూటింగ్ 70% పూర్తయింది. పెళ్లి తర్వాత విజయ్ రష్మిక కలిసి నటిస్తున్న మొదటి సినిమా ఇది. టాక్సీవాలా తర్వాత విజయ్ రాహుల్ కలిసి చేస్తున్న రెండో సినిమా రణబాలి. మైత్రి మూవీ మేకర్స్ 100 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది. మే 9న విజయ్ పుట్టినరోజు సందర్భంగా రౌడీ జనార్దన రణబాలి అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్. వీటి తర్వాత హాయ్ నాన్న ఫేమ్ శౌర్యతో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రౌడీబాయ్. వీటితో మాస్ కంబ్యాక్ ప్లాన్ చేస్తున్నారు. సమంత ఇకపై హీరోయిన్ గా నటించరా? కమర్షియల్ సినిమాలకి దూరం అవ్వాలని ఫిక్స్ అయ్యారా?
గ్లామర్ క్వీన్, రెగ్యులర్ హీరోయిన్ అనే మాటలకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారా? ఫ్యూచర్ అంతా ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు మాత్రమే చేయబోతున్నారా? సమంత లేటెస్ట్ స్టేట్మెంట్ చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. ఇంతకీ ఆమె ఏమన్నారో చూద్దామా? నా సినిమాలో హీరో అక్కర్లేదు. లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో సమంత చెప్పిన మాటలివే. ఇకపై తన సినిమాలో కథే మొదటి హీరో, తనే హీరోయిన్, తనే హీరో అంటూ క్లారిటీ ఇచ్చేశారు ఈ బ్యూటీ. ఈ లెక్కన కమర్షియల్ హీరోయిన్ క్యారెక్టర్స్ కు బాయ్ బాయ్ చెప్పినట్లే అని అర్థమైపోతోంది. కొన్నేళ్లుగా కేవలం ఫీమేల్ సెంట్రిక్ కథలకే ఓకే చెప్తున్నారు శామ్. సమంత చివరిగా విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమాలో హీరోయిన్ గా నటించారు. దానికి ముందు విజయ్ సేతుపతితో కాతువాకుల 2 కాదల్ చేశారు. 2018 నుంచి ఎక్కువగా తన చుట్టూ తిరిగే సినిమాలకి ఓకే చెప్తున్నారు శామ్. అది చైతుతో చేసిన మజిలీ కానీ, శర్వాతో నటించిన జాను అవ్వని, ఏదైనా కథలో సమంతే కీలకంగా ఉంది. యశోద, యూటర్న్, శాకుంతలం లాంటి సినిమాలు ఫీమేల్ సెంట్రిక్ కథలే. ప్రస్తుతం నటిస్తున్న మా ఇంటి బంగారం సైతం పూర్తిగా లేడీ ఓరియంటెడ్ సినిమానే. ఇకపై కూడా పూర్తిగా అలాంటి కథలే చేస్తానంటున్నారు ఈ బ్యూటీ. తన సినిమాలో కథే మొదటి హీరో అవ్వాలని, వేరే ఏ హీరో అక్కర్లేదని తేల్చేశారు సమంత. సమంత తీసుకున్న ఈ నిర్ణయంతో రెగ్యులర్ హీరోయిన్ పాత్రలు చేయడం ఇకపై కష్టమే. కథ కుదిరితే లేడీ ఓరియంటెడ్, లేదంటే వెబ్ సిరీస్, అదీ కాదంటే హాయిగా నిర్మాతగా సినిమాలు చేయాలని ఫిక్స్ అయిపోయారు ఈ బ్యూటీ. వీటితో పాటు సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ విషయంలోనూ అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేదు శామ్. మరి ఈమె నిర్ణయంతో కెరీర్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి. కెరియర్ చివరి స్టేజ్కి వచ్చాక హీరోయిన్స్ ముందు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి అందాలు ఆరబోయాలి, 2 గౌరవంగా తప్పుకోవాలి. చాలా మంది మొదటి ఆప్షన్ ఎంచుకుంటూ ఉంటారు. తాజాగా పూజా హెగ్డేతో సహా ఓ బాలీవుడ్ సినిమా కోసం గ్లామర్ గేట్స్ పూర్తిగా ఎత్తేశారు పూజ. మరి ఈ షో ఆమెకి మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందా? అసలు ఎలా ఉంది పూజా కెరియర్? చూస్తున్నారుగా పూజా హెగ్డే లేటెస్ట్ గ్లామర్ షో. ఆఫర్స్ కోసం చివరి అస్త్రాన్ని కూడా ప్రయోగించారు ఈ బ్యూటీ. ముందు నుంచి గ్లామర్ షోకు పూజ విరుద్ధమేమీ కాదు, కానీ మరీ ఈ స్థాయిలో మాత్రం రెచ్చిపోలేదు. బికినీలు, హాట్ షోలకు కొన్నేళ్లుగా దూరంగానే ఉన్న పూజకు ఇప్పుడిక తప్పట్లేదు. రేసులో ఉండాలంటే గ్లామర్ డోస్ పెంచాల్సిందే. కొన్నేళ్లుగా పూజకు టైం అస్సలు కలిసి రావట్లేదు. చేసిన సినిమాలు ఆడట్లేదు, కమిట్ అయిన సినిమాలు విడుదల కావట్లేదు. నాగచైతన్య, విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్సులు వచ్చినట్లే వచ్చి చేజారాయి. జననాయకంతో జాతకం మారుతుందేమో అనుకుంటే ఆ సినిమా రిలీజ్ 6 నెలలుగా సస్పెన్స్ లోనే ఉంది. ప్రస్తుతం ఆమె ఆశలన్నీ వరుణ్ ధావన్ సినిమాపైనే ఉన్నాయి. హిందీలో వరుణ్ ధావన్తో హై జవానీతో ఇష్క్ హోనా హై, తెలుగులో దుల్కర్ సల్మాన్తో ఓ సినిమా, లారెన్స్తో కాంచనా 4లో నటిస్తున్నారు. వీటిలో ముందు వరుణ్ సినిమానే రానుంది. ఇందులో గ్లామర్ షోలో హద్దులో బానే చెరిపేశారు ఈ బ్యూటీ. మరి అందాల ఆరబోత ఆమెకు అవకాశాలు తెస్తుందా? మునుపటి ఫామ్లోకి పూజ వస్తుందా అనేది చూడాలిక. రామాయణ సినిమాకి సంబంధించిన 2 మేజర్ అప్డేట్స్ వచ్చాయి అంతే. అవి తప్పితే మళ్ళీ ఇప్పటి వరకు సినిమాపై ఒక్క అప్డేట్ కూడా ఇవ్వట్లేదు. కనీసం షూటింగ్ ఎంతవరకు వచ్చిందో కూడా ఐడియా లేదు. మే 9న సాయి పల్లవి పుట్టినరోజు. దాంతో రామాయణ షూట్ పై మేజర్ న్యూస్ బయటకు వచ్చింది. మరి అదేంటి? ఇంతకీ సినిమా అనుకున్న టైంకి వస్తుందా? మే 9న సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు విషెస్ తెలిపారు ఫ్యాన్స్ అండ్ ఫ్రెండ్స్. ఎప్పుడూ చేతిలో 2-3 సినిమాలతో బిజీగా ఉండే ఈ బ్యూటీ ఇప్పుడు కేవలం రామాయణపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఈమె సీతమ్మ తల్లిగా నటిస్తున్నారు. నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్, రావణుడిగా యష్ నటిస్తున్నారు. రామాయణ షూటింగ్ కొన్ని రోజులుగా నాన్ స్టాప్ గా ముంబైలోని ఫిల్మ్ సిటీలోనే జరుగుతుంది. లేటెస్ట్ షెడ్యూల్ కోసం మిథిలా సెట్ వేశారు. ఈ సెట్లోనే సీతా స్వయంవరం సన్నివేశాలు చిత్రీకరించారు. కొన్ని రోజులుగా రావణుడి పాత్రపైనే కంటిన్యూస్ గా షూట్ జరుగుతుంది. సాయి పల్లవి మరికొన్ని రోజుల్లోనే షూటింగ్ లో జాయిన్ కానున్నారు. రణబీర్ కూడా ఇదే వారంలో షెడ్యూల్లో చేరనున్నారు. రామాయణతో పాటు మరో 2 సినిమాల్లోనూ నటిస్తున్నారు సాయి పల్లవి. ధనుష్ హీరోగా రాజ్ కుమార్ పెరియాసామి తెరకెక్కిస్తున్న D55తో పాటు కల్కి 2లోనూ ఈమె హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే విజయ్ సేతుపతి మణిరత్నం సినిమాలోనూ పల్లవినే హీరోయిన్ గా తీసుకున్నారు. మొత్తానికి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు ఈ బర్త్డే బ్యూటీ. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మరొక ఈటీ ఎక్స్క్లూజివ్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.